యువత అతి త్వరగా చెడు మార్గాలను అనుసరించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని జిల్లా అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జ్ న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సిహెచ్వి రామకృష్ణ అన్నారు. అలాంటి పోకడలకు దూరంగా ఉండి మంచి నడవడికతో బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలన్నారు. ఒంగోలు ప్రభుత్వ వైద్య కళాశాలలో మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాల నివారణపై అవగాహన సదస్సు నిర్వహించారు. మాదక ద్రవ్యాల వల్ల జీవితం అంధకారం అవుతోందని తెలిపారు. స్నేహ సంబంధాలు మంచి అలవాట్లకు, మంచి నడవడికకు ఉపయోగపడాలి తప్ప చెడు అలవాట్లకు, తప్పుడు నడవడికకు బాటలు కాకూడదన్నారు. మత్తు పదార్థాలకు, మాదక ద్రవ్యాలకు బానిసలైతే మీతో పాటు కుటుంబం కూడా పడరాని వేదనకు, బాధలకు గురవుతుందన్నారు. తల్లిదండ్రులు ఎన్నో కష్టాల కోర్చి ఎంతో నమ్మకంతో మిమ్మల్ని ఉన్నత చదువులకు పంపిస్తే బాధ్యతలను మరిచి కొందరు సెల్ ఫోన్లు, చెడు స్నేహాలు, మాదక ద్రవ్యాల వినియోగం, తాత్కాలిక ఆకర్షణలు, క్షణికావేశం ఇలాంటి వాటికి గురై జీవితాలను సర్వనాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యువత అలాంటి పెడధోరణులకు దూరంగా ఉండటమే కాకుండా మాదక ద్రవ్యాల వల్ల వ్యక్తికి, కుటుంబానికి, సమాజానికి జరిగే తీవ్ర అనర్థాలపై అవగాహన కలిగించాలని కోరారు. అప్పుడే మీ వ్యక్తిత్వానికి, చదువుకు సార్థకత చేకూరుతుందన్నారు. రిమ్స్ డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ నామినేని కిరణ్ కుమార్, మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీవాణి, డిఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, డాక్టర్ సాయి కిరణ్, డాక్టర్ సందీప్, మెడికల్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. మీ మీద ఎంతో ఆశతో, మీ భవిష్యత్తు మీద ఎంతో ఆశతో ఇక్కడికి పంపిస్తారు. ఇక్కడికి వచ్చాక మనకి రకరకాల ఫ్రెండ్స్ తయారవుతాం, రకరకాల మనుషులతో కంపెనీ వస్తుంది. మరి అందరూ మంచివాడైనా ఖచ్చితంగా అందరూ మంచివాడని చెప్పలేదు. అందులో చాలా కొద్దిమందే మంచివాళ్ళు ఉంటారు. సరే, మరి చెడువాళ్ళతో ఉంటే నష్టమే వస్తుంది అంటే దానికి తగ్గట్టుగా మనకి ఎక్కడ దాకా అలా ఏముందంటే అలాగే సరదాగా చీరాల్లో ఏదో రిసార్ట్స్ ఉన్నాయట, వెళ్ళొద్దాం అంటారు. సరే, మార్గ మధ్యలో పోలీసు వాళ్ళు ఆపుతారు. ఏది కార్ చెక్కింగ్ అని ఆపారు. ఆపితే ఏముంది, దాంట్లో వెతికితే ఒక టిఫిన్ బాక్స్ ఉంది. ఆ టిఫిన్ బాక్స్లో ఏముంది, టిఫిన్ ఉండాలి కానీ అందులో గాంజా ఉంది. అప్పుడు ఏం చేస్తారు? నేనేం చేస్తాను లోపలికి పోమని, అయ్యో నాకు సూర్యుడు తెలుసు కానీ ఆయన అలా ఇలా అనుకోలేదు, నేను చాలా మంచి ఉండి ఇదే మొదలు చేయడం మొదలు పెడతాను. నమ్ముతారు ఎవరన్నా? ఎవరు నమ్మరండి. మరి అది ఎప్పుడు ప్రూవ్ అయ్యేది? అల్టిమేట్గా నేను కోర్టులో ప్రూవ్ చేసుకోవాలి. మొదలైతే నేను లోపలికి. ఇంకో సందర్భం, అదే సురేష్ గారు చేతిలో టిఫిన్ బాక్స్ పట్టుకుని ఆఫీస్ దాకా వెళ్తున్నాను, రామకృష్ణ కాస్త ఆఫీస్ దాకా దింపేసే అన్నాడు. నేను కారు ఎక్కించుకున్నాను, నా కారు వెళ్తున్నాను, మధ్యలో ఆపారు పోలీసు వాళ్ళు. చెక్ చేసి, As future doctors, you are not only healthcare providers but also educators, counselors, role models and advocates for healthy living. Drug abuse is not merely a legal or social issue, it's primarily a medical condition that affects the brain, body, families and society. Addiction is now recognized as a chronic relapsing disease of the brain. It changes the structure and function of the brain's reward pathways, impairing judgment, self-control, decision-making and emotional regulation. Therefore, individuals suffering from substance use disorders deserve timely medical care, empathy and rehabilitation rather than stigma. So the substances commonly abused include alcohol, tobacco. IPC అంటేనేమో ఏ పని చేస్తే నేరం, దానికి ఏమి శిక్ష అన్నది చెప్తుంది. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ వచ్చేసి మేము పాటించాల్సినటువంటి విషయాలు, ప్రొసీజర్, అట్లానే కోర్టు వారు పాటించాల్సినటువంటి ప్రొసీజర్, ట్రయల్ టైంలో కానీ అరెస్ట్ టైంలో కానీ ఇవన్నింటినీ చెప్పేటటువంటిది క్రిమినల్ ప్రొసీజర్ కోడ్. మూడవది ఎవిడెన్స్ యాక్ట్, అంటే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అంటే ఏది సాక్ష్యం చెల్లుద్ది, ఏది చెల్లదు, ఎవరు సాక్ష్యం చెప్తే చెల్లుద్ది, ఏది చెల్లదు, ఏ ఆబ్జెక్ట్ అయితే సాక్ష్యంగా ఉపయోగపడుతుంది, ఏది ఉపయోగపడుతుంది, ఇట్లాంటివన్నీ చెప్పేటటువంటిది ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్. కాకపోతే మనం ఐపీసీ, సిఆర్పిసి ఎవిడెన్స్ యాక్ట్కు మనం 1/7/24 నుంచి మనకు కొత్త చట్టాలు వచ్చినాయి. ఐడియా ఉందా? కొత్త చట్టాలు ఇవే కొన్ని అమెండ్మెంట్స్ చేసి మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ మళ్ళా బిఎన్ఎస్
బిఎన్ఎస్ఎస్, బిఎస్సి